నాకే టికెట్ ఇస్తారనేటువంటి ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం ఉంది. దానికి ఉదాహరణకు నేను ఆంధ్రజ్యోతిలో ఒక స్టేట్మెంట్ మీరు కూడా చూసి ఉంటారు. అంటే ఎక్కడైతే ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే టికెట్ ఇస్తాడు ముఖ్యమంత్రి అయితే. ఈ అంతరం అనేది మన ఈ చిట్యాల మండలంలోని ఒక రైతు వేదిక శిలా పథకాన్ని కూలబెట్టేదాకా వచ్చింది అని కూడా ఎక్కువ కూడా భయపట్టించే వాళ్ళు, బెదిరించే వాళ్ళు అన్నట్టుగా కూడా కొంచెం అంటే కొన్ని చోట్ల చెప్పుకోవడం జరిగింది. కొంత వ్యాసాలు కూడా టీవీలలో కూడా ఫోన్ కాల్లో మీరు బెదిరించినటువంటి కూడా చూసాం. పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఓడిపోయారు 8 మంది. మరి పార్టీ గుర్తు మీద చేసిన వాళ్ళు మరి అంటే పార్టీని ధిక్కరించినట్టు కదా. పోలీసు వాళ్ళు మా కార్యకర్తల్ని వేధిస్తుంది 100% నిజం. ఇక్కడ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు కబ్జా చేశారు భూమి అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. డేరా బాబా యొక్క భూమి కూడా మీ యొక్క నియోజకవర్గంలో ఉంది. ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉంది మీకు ఏమైనా తెలుసా? మీరు దాని మీద ఏదన్నా ఆధారాలు తీసుకొస్తే నేను మాట్లాడతాను. సో కాంగ్రెస్ వాళ్ళతో కూడా టచ్లో ఉన్నారు. వీరేశం టికెట్ కోసం అంటే ఇప్పుడు నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజయుతం. నల్గొండ రాజకీయాలు చాలా వెరైటీగా ఉంటాయి. అందులో మరి నగరికల రాజకీయాలు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మరి వైరుధ్యాలతోటి కూడా జరుగుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అసలు నగరికలు అనగానే ఒక రాజకీయాల వేదిక అనిపిస్తుంది. ఇక్కడ అన్ని పార్టీల నుంచి కావచ్చు. సో ప్రస్తుతం ఉన్నటువంటి విషయాలు చూసినట్టయితే ఒకే పార్టీలో ప్రతిపక్షం ఎలాగ ఉందో కానీ ప్రతిపక్షం లేకుండా ఉన్నటువంటి ప్రభుత్వ పార్టీలోనే మరి ప్రతిపక్ష పాత్ర నడుస్తుందన్నట్టు కూడా మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. సో ప్రస్తుతం మరి తెలంగాణ ఉద్యమకారులు, నగరికల్ మాజీ ఎమ్మెల్యే, ఉద్దీపన సంస్థల చైర్మన్, అలాగే చూసినట్టయితే ఉద్యమకారులు తెలంగాణ అవతరణ దినోత్సవం మరి జరుగుతున్న సందర్భంగా వారి పుట్టినరోజుకు పురస్కరించుకొని వారితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఉద్యమకారులు కనుక మీకు తెలంగాణ అవతరణ దినోత్సవం అంటే చాలా హుషారు ఉంటుంది. మీ బర్త్డే కంటే కూడా నేను అంట. సో తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. ఉద్యమకారులు కనుక తెలంగాణకు ఎన్నోసార్లు జై తెలంగాణ గొంతు చించుకున్న సందర్భాలు మీ అంటే ఒకసారి అనిపిస్తుంది తెలంగాణ కోసమే పుట్టారేమో అనిపిస్తుంది ఉద్యమకారులు అంటే. సో అవతరణ దినోత్సవం సందర్భంగా మీ బర్త్డే సందర్భంగా 2 మాటలు మా టీవీతోటి. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు ఒక మహత్తర ఉద్యమాన్ని నడిపి పోరాడి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో వచ్చిన తెలంగాణలో తనే ముఖ్యమంత్రి ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. తెలంగాణ అవతరణ దినోత్సవం అంటేనే కేసీఆర్ పోరాట పటిమ, కేసీఆర్ దీక్షాఫలం, తెలంగాణ ప్రజల యొక్క ఉద్యమాలు ఇవన్నీ తోడై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఒక ఆనందం, ఒక ఉత్సాహం. జూన్ 2వ తారీఖు అనగానే తెలంగాణ స్వరాష్ట్రాన్ని తెచ్చుకున్నామనేటువంటి ఒక సంతోషం కనిపిస్తుంది. ఎందుకంటే 60 ఏండ్లుగా తెలంగాణ ప్రజల గోస, తెలంగాణ ప్రజల బాధ, తెలంగాణ ప్రజల ఆవేదన ఒక విముక్తి కలిగినటువంటి రోజుగా ఆ రోజును మేము భావిస్తాం. దీంట్లో మలిదశ ఉద్యమంలో కేసీఆర్ కృషి, కేసీఆర్ పాత్ర, అన్ని వర్గాల అన్ని సెక్షన్ల ప్రజల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి తన అనుసరించిన వ్యూహం, ఎత్తుగడలు ఏవైతున్నాయో అవి చరిత్రలో మర్చిపోలేని, మరపురాని, అట్లాంటి మరపురాని, మర్చిపోలేనటువంటి అనేక ఉద్యమాలకు, అనేక పోరాటాలకు, అనేక వేదికలకు, అనేక కొత్త ఆందోళన రూపాలకు వేదిక తెలంగాణ ప్రాంతాలు, తెలంగాణ పల్లెలు మార్చినటువంటి ఒక మహనీయుడు కేసీఆర్ గారు. అంటే దేశంలో అనేక రాష్ట్రాల సాధనల కోసం ఉద్యమాలు జరిగినాయి. ఒక విభిన్నమైనటువంటి పద్ధతుల్లో, విభిన్నమైనటువంటి రీతిలో, విభిన్న కోణాల్లో ఉండేటువంటి వాళ్ళని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఉద్యమం నడిపినటువంటి ఒక మహనీయుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్. కాబట్టి ఆ మహనీయుని ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సాధించడం అనేటువంటిది చాలా గర్వకారణంగా, సంతోషంగా నేను భావిస్తాను. సాధించుకున్నటువంటి తెలంగాణలో
ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మొదటిసారి జరిగినటువంటి ఎన్నికల్లో నేను శాసనసభ్యుని కూడా పనిచేయడం కూడా చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతాను. సో తెలంగాణ వచ్చింది, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇస్తున్నటువంటి పదవులలో ఎవరైతే ఉద్యమం కోసం పోరాడాలో మన చూసినట్టు రాజ్యసభలో ముగ్గురు ఇచ్చారు. ఉద్యమకారుల అన్న చరిత్రనే మాసిపోయిందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. దీని మీద ఏం మాట్లాడతారు? అంటే ఉద్యమకారుల చరిత్ర మాసిపోయింది అనేటువంటి దాన్ని నేను అంగీకరించాను. ఎందుకంటే రాజ్యసభ అనేటువంటిది పెద్దల సభ. ఆ పెద్దల సభకు ఎవరిని పంపాలి, మా పార్టీ తరపున మా పార్టీ ప్రతినిధులుగా ఎవరిని పంపాలి, ఎవరిని ఎంపిక చేయాలనేటువంటిది నిర్ణయాధికారం పూర్తిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఉంటుంది. ఆయన పార్టీ విధి విధానాలకు అనుగుణంగా ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్కి అనుగుణంగా వివిధ క్యాస్ట్ మిగతా సంబంధించినటువంటి ఈక్వేషన్స్ తీసుకొని ఎంపిక చేస్తాడు. దాంట్లో వీళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలనేటువంటి విధానం అనేటువంటి కరెక్ట్ కాదనేటువంటిది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. సో మీరు ఇలా మాట్లాడుతున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే రాజ్యసభకి వెళ్తారా? మీ పార్టీలో లేరా అలాంటి వాళ్ళు? మొదటి నుంచి ఉద్యమంలో నడిచిన వాళ్ళు అలా అనిపించలేదా? అంటే నాకు తెలిసి నేను 2010 నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాను. ముఖ్యమంత్రి గారు ఏనాడు డబ్బులున్న వాళ్ళకే డబ్బుల కోసమే సీట్లు ఇచ్చి డబ్బుల కోసం ఇది చేసినటువంటి దాఖలాలు అయితే నేను దాదాపు 2010 అంటే 12 సంవత్సరాల కాలంలో నేనైతే ఎప్పుడు చూడలే. అవన్నీ బయట జరుగుతున్నటువంటి ప్రచారాలు, బయట మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఒక పొలిటికల్ కోణము, ఒక క్యాస్ట్ కోణము, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆ జిల్లాలో పార్టీ అవసరాలు, పార్టీ పరిస్థితులు అనేటువంటి కోణమే తీసుకుంటాడు తప్ప ఇంకో ఆర్థికం అనే కోణం అయితే తను ఎప్పుడు చూడడు. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సీన్ మారిపోయింది. నకరికల్లా కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది మీ పార్టీలో గెలిచిన వాళ్ళు మరి వేరే పార్టీ వాళ్ళు రావడం చూస్తే అంతటా సందిగ్ధత ఏర్పడ్డది. వివిధ పార్టీల వాళ్ళు మీ పార్టీలోకి రావడం వల్ల అక్కడ ఇంతమందుకు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి చాలామంది కూడా పార్టీ పట్టించుకోవట్లేదు, కనీసం కూడా ప్రోటోకాల్ కూడా లేదన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద ఏం మాట్లాడతారు? అంటే మిగతా ప్రాంతాల్లో ఎట్లుందో ఏమో నాకైతే తెలియదు, కానీ మా ప్రాంతంలో సంబంధించేసినటువంటి మమ్మల్ని పట్టించుకోపోవటం అనేటువంటిది ఏం లేదు. రాష్ట్రంలో 12-14 నియోజకవర్గాలలో గెలిచిన వాళ్ళు వచ్చారు, మా నియోజకవర్గంలో కూడా వచ్చేసారు. బట్ వచ్చినంత మాత్రంలో మాకు జరిగినటువంటి నష్టము, మాకు జరిగినటువంటి ఇబ్బంది, మాకు జరిగినటువంటి బాధ అనేటువంటిది ఏం లేదు. మేము అప్పుడు ఎమ్మెల్యేగా లేకముందు ఉద్యమ కాలంలో ప్రజలు ఉన్నాం, ప్రజల కోసం పనిచేసినాం. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పథకాలను కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం పనిచేసినాం. బట్ అదే స్టైల్లో ప్రజల్లో ఉంటున్నాం, ప్రజల్లో పనిచేస్తున్నాం, ప్రజల్లో మాకు సంబంధించినటువంటి శక్తి మేరకు, చేతనైనంత మేరకు సర్వీస్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ పట్టించుకోవాలా, పట్టించుకుంటలేరు అనేటువంటి ఆవేదన కానీ ఆలోచన కానీ ఏనాడు రాదు కూడా. మరి కేటీఆర్ గారు గతంలో వచ్చినందుకు మీ యొక్క హాజరు లేదని తెలుస్తుంది. దీన్ని ఎలా చూడాలి? అంటే ఎప్పుడు ఏ సందర్భం అనేటువంటి చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాను. గతంలో ఈ కొద్ది కాలంలోనే కేటీఆర్ గారు నగరకల్ ప్రాంతానికి వచ్చారు, కానీ హాజరు కాలేదు అన్నట్టు చాలా పత్రికల్లో వచ్చింది, మీకు కూడా తెలుసు. అంటే ప్రభుత్వ కార్యక్రమాలు అనేటువంటిది అధికారిక కార్యక్రమాలు, దాంట్లో ఫోటోకాలు సిస్టమ్ ఉంటుంది. బట్ నాకు ఫోటోకాలు లేదు, నేను ఇప్పుడు మాజీ శాసనసభ్యుని కాదు కాబట్టి ఫోటోకాల్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి దానికి అటెండ్ కాను. అంటే కేటీఆర్ అయినా, మా జిల్లా మంత్రి అయినా, మా జిల్లా పరిషత్ చైర్మన్ అయినా ఎవరైనా ఫోటోకాల్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది కాబట్టి నేను కూడా 5 ఏళ్ళు ఆ సిస్టంలో పనిచేసినటువంటి కాబట్టి సిస్టమ్ మీద నాకు రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేదు. సో ఇలా మాట్లాడుతున్నారు మీరేమో, మిమ్మల్ని నమ్ముకొని కూడా మీరు ఎలాగైతే కేసీఆర్ని నమ్ముకొని ఉన్నారో మిమ్మల్ని నమ్ముకొని కూడా కార్యకర్తలు ఉంటారు. రాజకీయం అంటే ఏదో ఒక పోస్ట్లో ఖచ్చితంగా పోటీ చేయాలనుకుంటారు. మరి గతంలో జరిగినటువంటి ఎలక్షన్లో మీ తరపు వాళ్ళు రెబల్గా నిలబడ్డారు, ఒక పార్టీ తరపున ఒక పార్టీ గుర్తు మీద నిలబడ్డారని కూడా చాలా ప్రచారం జరిగింది. దీనికి క్లారిటీ ఇస్తారా? అంటే జనరల్గా ఎవరికైనా రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు ఏదైనా అవకాశం ఉన్నప్పుడు పోటీ చేయాలనేటువంటి తపన ఉండటం సహజం. దాంట్లో కొంతమందికి అవకాశాలు రావచ్చు, కొంతమందికి అవకాశాలు రాకపోవచ్చు. అవకాశాలు రానటువంటి వాళ్ళు కొంతమంది చెప్తే విని ఆగిపోయేటోళ్ళు ఉంటారు, కొంతమంది వినకుండా వేరే ప్రత్యామ్నాయ పద్ధతిలో పోటీ చేసుకోవటం. అట్లా మన ఎక్కడికల్లో కూడా పోటీ చేయాలని ఆతృత ఉన్నోళ్ళు, పోటీ చేయడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ప్రజల్లో ఉండి పనిచేసుకున్నటువంటి వాళ్ళు, ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది స్వతంత్రంగా పోటీ చేశారు, కొంతమంది ఏదో ఒక గుర్తు తీసుకొచ్చుకొని పోటీ చేశారు.
ఆ పోటీ చేసినటువంటి అంత మాత్రాన వాళ్ళు ఏదో నేరం చేసినట్టు తప్పు చేసినట్టుగా నేను భావిస్తలేను. అంటే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఓడిపోయారు 8 మంది, మరి పార్టీ గుర్తు మీద చేసిన వాళ్ళు, మరి అంటే పార్టీని ధిక్కరించినట్టు కదా. ధిక్కరించినట్టు కాదు, అక్కడ ఇచ్చినటువంటి టికెట్ సరైనటువంటి వాళ్ళకి ఇవ్వలేదు అనేటువంటిది అర్థం. అక్కడ ఉండేటువంటి ఇచ్చినటువంటి సెలక్షన్ అనేటువంటిది సరిగా జరగలేదు. ప్రజల ఆదరణ లేనటువంటి వాళ్ళు, ప్రజలు ఆదరించినటువంటి వాళ్ళు, ప్రజల ఆదరణను పొందనటువంటి వాళ్ళకి ఇచ్చిందనేటువంటిది నా భావన. పార్టీ అధ్యక్షులతో కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మరి ఇక్కడ ఎమ్మెల్యేలతో చర్చించలేకపోయారా? మీకు సంబంధించిన వాళ్ళకి టికెట్లు ఇప్పించే విషయంలో మీరు ఏమైనా ప్లాన్ చేశారా? అప్పుడు వాళ్ళు నన్ను అడగలేదు, నేను వాళ్ళని అడగలేదు. అంతే. నాతో ఉండేటువంటి వాళ్ళు కూడా అవకాశం ఇస్తే పోటీ చేయండి, లేకుండా ఆగండి, కోర్సు అయినా మేము పోటీ చేస్తామంటే మీ ఇష్టం అని చెప్పాను. సో ఈ అంతరం అనేది మన ఈ చిట్యాల మండలంలోని ఒక రైతు వేదిక శిలా పథకాన్ని కూలబెట్టేదాకా వచ్చింది అని కూడా నడుస్తుంది. ఇందులో వాస్తవం ఎంత ఉంది? ఎక్కడ ఏడా నాతో ఉండేటువంటి పాత టీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమం నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్న 4.5 సంవత్సరాల పాటు నాతో కలిసి నడిచినా కలిసి పనిచేసినటువంటి ఏ ఒక్కరు కూడా శిలాఫలకాలు ఇంకోటి కూలగొట్టే స్థాయికి పోరు. ఎందుకంటే అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఉంటుంది, ఇంకా అనేక మంది నాయకుల పేరు ఉంటుంది. అందరికంటే మించి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త, టీఆర్ఎస్ అభిమాని, టీఆర్ఎస్ సానుభూతి పరులు అత్యంత ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, తర్వాత ఈ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారు. కాబట్టి వాళ్ళ పేర్లు ఉన్నటువంటి శిలాఫలకాలను ముట్టుకొని పగలగొట్టేటువంటి ఒక చిల్లర చేష్టలు వీళ్ళు చేయరు అనేటువంటిది ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం. కేసుల విషయంలో కూడా మరి వీళ్ళు కూడా మా పార్టీ వాళ్ళే అని తర్జన భర్జన జరుగుతుంది. సో అంటే మా పార్టీ వాళ్ళే అంటే మరి అటు వర్గం అనుకోవచ్చా, ఇటు వర్గం అనుకోవచ్చా? అంటే ఏ కేసులు ఏదైతే శిలా పథకాన్ని కూలబెట్టిన విషయంలో నాకు తెలిసి శిలాఫలకం విషయంలో ఎక్కడ కేసులు జరగలే. నాకు తెలిసినటువంటి మేరకైతే కేసులు అంటే ఆపారన్నట్టుగా తెలుస్తుంది. వేరే వాళ్ళైతే వేరే పార్టీ వాళ్ళైతే ఈ పార్టీకి ఉంచే వాళ్ళు కూడా కాదు. నాకు తెలిసి ఎక్కడ కేసులు జరిగి కేసులు డ్రాప్ అయినటువంటి నా నోటీసులో కూడా లేదు. సో మీరు జగదీష్ రెడ్డి గారు అనుచరులు, సో ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేకు బాగా దగ్గరగా ఉంటున్నారు, మీకు దూరమే పెరిగింది అన్నట్టు కూడా వస్తుంది. ఇందులో వాస్తవం ఉందా? అస్సలు లేదు. జగదీష్ రెడ్డి గారికి నా మీద అప్పుడు ఎట్లాంటి అభిప్రాయం ఉందో ఇప్పుడు అదే అభిప్రాయం. నాకు ఆయన మీద అప్పుడు ఎంత అభిప్రాయం ఉందో ఇప్పుడు అంతే ఉండదు. కావాల్సి ఉంటే ఇక్కడ అవతల గెలిచిన ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చిండు, యాజ్ పర్ ఈ పార్టీ సిస్టము ఎమ్మెల్యే సెంట్రిక్ అనేటువంటి ఉన్నది కాబట్టి ఆయనతో కలిసి కోఆర్డినేషన్లో కార్యక్రమాలు చేయొచ్చు. చేసినంత మాత్రంలో మా మధ్య గ్యాప్ ఉంది, గ్యాప్ పెరిగింది, దూరం ఉంది అనుకుంటే పొరపాటు. సో మరి రాబోయే ఎలక్షన్లో సిట్టింగ్లకి అని గట్టిగా చెప్పారు కేసీఆర్ గారు. మరి మీరు ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే, మళ్ళీ పోటీ కూడా చేశారు ఇక్కడ. మరి టికెట్ 2023లో మీ పార్టీ నుంచి మీకు ఎలాంటి నమ్మకం ఉంది? నాకే టికెట్ ఇస్తారనేటువంటి ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం ఉంది. దానికి ఉదాహరణకు నేను ఆంధ్రజ్యోతిలో ఒక స్టేట్మెంట్ మీరు కూడా చూసి ఉంటారు. అంటే ఎక్కడైతే ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే టికెట్ ఇస్తాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి మీరు పత్రికలు, పేపర్లే రాస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో నన్ను ప్రజలు ఆదరిస్తారు, గెలిపిస్తారు అనేటువంటి నమ్మకం ఉన్నది. బట్ ముఖ్యమంత్రి గారు సర్వేలు బేసిక్ మీదనే చూసి టికెట్లు ఇస్తారనేటువంటిది గారు మీ మీడియా వాళ్ళే చెప్తారు. కాబట్టి ఏ కోణంలో చూసినా, ఏ రూట్లో చూసినా డెఫినెట్లీ నాకు సీట్ వస్తుంది, పోటీ చేస్తా, గెలుస్తా అనేటువంటి విశ్వాసం, నమ్మకం నాకు. ఇప్పుడు ఎమ్మెల్యే మంచిగా చేస్తలేరంటారా? అది ప్రజలు చెప్తారు, నేను చెప్పేది కాదు. నేను మంచిగా చేస్తున్నా, వాళ్ళు మంచిగా చేస్తున్నా అనేటువంటి ఎవరు నాకు పోటీ కాదు. నేను పోటీ చేస్తాను, నాకు నా పార్టీ టికెట్ ఇస్తుంది అనేటువంటిది నా నమ్మకం, విశ్వాసం. ఎమ్మెల్సీ కూడా అవకాశాలు అని అన్నారు, ఎంతవరకు వచ్చింది అది? అసలు ఏమైంది అసలు ఆ మ్యాటర్? ఎమ్మెల్సీ కానీ ఇంకో పదవి కానీ ఏ పదవి ఈ రోజుకి ఈ పదవి కావాలని మా పార్టీ అధినేతను, ఈ జిల్లా మంత్రిని ఎవరిని కూడా నేను అడిగిన దాఖలాలు లేవు, ఎన్నడూ కూడా అడగలే. నేను ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి మళ్ళీ పునరుద్ధరించబడాలనేటువంటి ఒక సిస్టాన్ని నమ్మినటువంటి వాడిని. కాబట్టి ఎక్కడైతే కోల్పోయినామో, ఎక్కడైతే మనం సీటు ఓడిపోయినామో ఆ ఓటమి నుంచి విజయాన్ని చేరుకోవాలనేటువంటి లక్ష్యంతో పనిచేసేటువంటి వాడిని. కానీ ఇది కాకుండా ఇంకో పదవి, ఇంకోటి కాకుండా ఇంకో పదవి అనేటువంటి ఆశించే వ్యక్తిని కాదు. ఎందుకు అని అంటే చాలా ఇంతకుముందు మీరే అన్నారు, ఉద్యమకారులు ఇంకా ఒక అవకాశం ఉండేటువంటి వాళ్ళే ఇది కాకుండా ఇంకోటి అనిపోతే చాలామంది ఉన్నారు కదా. కాబట్టి అప్పటికే ముఖ్యమంత్రి గారు చాలామందికి ఎమ్మెల్సీలు, రకరకాల పదవులు ఇస్తా అని చెప్పేటువంటి పరిస్థితి. నాకు టికెట్ ఇచ్చిండు, నేను మిస్ అయినా.
మళ్ళీ టికెట్ ఇవ్వండి నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసి అడుగుతా తప్ప నాకు ఇది కాకుండా అది కాకుండా ఇది అనేటువంటి అడిగే పరిస్థితులు నేను లేవు. సో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు కొంచెం దూరంగానే ఉండేవారు. ఇప్పుడు ఉద్దీపన సంస్థ పెట్టి సో చైర్మన్గా ఉండి చాలామందికి ఫౌండేషన్ ద్వారా చాలా సహకారాలు అందించారంటారు. దీన్ని ఎలా చూడాలి, ఏ కోణంలో చూడాలి? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇది స్టార్ట్ చేసినాం. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 4 సంవత్సరాల పాటు విద్యారంగంలో అనేక రకాల కృషిని అందించేసినాం. దాదాపు 100-110 పాఠశాలల్లో 120 మంది విద్యా వాలంటీర్లు పెట్టి అద్భుతంగా చేసినాం. అంటే ఇప్పుడు చేసిన దానికంటే రెట్టింపు అప్పుడే చేసినాం. కాబట్టి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి దీన్ని మీలాంటి మీడియా వాళ్ళు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతారు. కాబట్టి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నా లక్ష్యం ప్రజలకు సర్వీస్ చేయటం, నాదేం ప్రజలకు సర్వీస్ సేవ అందించటం. అది దానికి సంబంధించినటువంటి ఏదో ఒక ఫౌండేషన్ ద్వారా మనం సర్వీస్ ఇవ్వాలనుకున్నాం. నేను వ్యక్తిగా చేస్తే వీరేషన్ చేసినట్టు అయింది. కాబట్టి ఒక 10 మందిని కలిసి చేద్దాం అనుకున్నాం. కాబట్టి 10 మందికి ఆమోదయోగ్యమైనటువంటి పేరు ఏది బాగుంటుందని చెప్పేసి దీంట్లో జర్నలిస్టులు ఉండరు, చాలామంది ప్రొఫెసర్స్ ఉండరు, చాలామంది ఇంటలెక్చువల్స్ ఉండరు, చాలామంది మేధావులు ఉండరు, ఉద్యోగస్తులు ఉండరు, ఎన్ఆర్ఐలు ఉండరు. వీళ్ళందరం కలిసి ఉద్దీపన అనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా అనేక విద్యారంగంలో పేదరికము, చాలామంది అనారోగ్యం బారిన పడినటువంటి వాళ్ళు ఒక 4-5 సెక్టార్లలో దీని సర్వీసెస్ ఇవ్వాలనుకున్నాం. అద్భుతంగా చేస్తున్నాం. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఈ ఫౌండేషన్తో సర్వీస్ చేసినాం కాబట్టి బాగా ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో మేము సర్వీస్ ఒక పాండమిక్ సిచ్యువేషన్లో చేసినాం కాబట్టి అది బాగా ఎక్స్పోజ్ అయింది. అప్పుడు కూడా చేసినాం కానీ అప్పుడు ఇంత ఎక్స్పోజర్ రాలేదు. 3 సంవత్సరాలు కూడా కాబోస్తుంది ఎలక్షన్ జరిగిన 2018లో. సో ఈ కారణాలు వెతికారా మీరు వెనకబడటానికి, విజయానికి దూరంగా ఉండటానికి? ఒకటి, మేము ఓడిపోవడానికి ప్రధానంగా ట్రక్కు గుర్తు అనేటువంటిది మేము చూసినాం. ట్రక్కు గుర్తుకు 10,000 పైచిలకు వచ్చేసింది. ఆ ఓట్లు మాకు వచ్చి ఉండుంటే మిగతా కొన్ని కాన్స్టిట్యున్సీలలో మా జిల్లాలనే 1,500, 2,000, 3,000తోని 700, 1,200తోని గెలిచినాయి. మేము టఫ్గానైనా 2,000 చిల్లరతోనే మేము బయటపడటానికి అవకాశం ఉండేది. ఒకటి ట్రక్కు గుర్తు. రెండోది గ్రామాలలో మా కార్యకర్తలు ఆ ఎలక్షన్ లాస్ట్ 2 డేస్గా ఈజీగా తీసుకోరు. మేము ఉత్తర గెలుస్తాంలే అనేటువంటి ఈజీగా తీసుకోరు. సీరియస్గా బూత్ లెవెల్లో కొంచెం ఓటింగ్ పోల్ చేపించడంలో ఓటర్స్ను పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చేసి పోల్ చేయించుకోవడంలో కొంచెము 100% యాక్టివ్గా సీరియస్గా పనిచేయలేదనేటువంటిది ఒకటి తీసుకున్నాము. మూడో అంశం ఏంటంటే సిపిఎం ఓట్ బ్యాంక్ కానీ ఇటు బీజేపీ ఓట్ బ్యాంక్ కానీ 2 కూడా కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ 3 రీజన్స్ని మేము ఐడెంటిఫై చేసినాం. ఈ 3 కారణాలే మేము ఈరోజు ఓడిపోవడానికి కారణమైందని చెప్పేసి భావించినాం. దాని నుంచి గుణపాఠం తీసుకొని సరి చేసుకొని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము మా కేడర్ కలిసి ఈ నియోజకవర్గంలో విజయదుందుమి మోగించాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. సో మీరు తెలుసుకునే 3 ఓకే, 4వది కూడా ఒకటి జనాల్లో కావచ్చు బయట ఉన్నటువంటి కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళు, ఎక్కువ కూడా భయపట్టించే వాళ్ళు, బెదిరించే వాళ్ళు అన్నట్టుగా కూడా కొంచెం అంటే కొన్ని చోట్ల చెప్పుకోవడం జరిగింది. కొంత వ్యాసాలు కూడా టీవీలలో కూడా ఫోన్ కాల్లో మీరు బెదిరించినటువంటి కూడా చూసాం. మరి వాటిని బెరీజ్ చేసుకొని ఇప్పుడు ఎలా ముందుకెళ్తున్నారు? సో అవి అన్న మీకు మైనస్ అనిపించిందా? అనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే అది బెదిరింపు అని మీరు అంటారు. ఒక అన్యాయం జరిగినటువంటి వ్యక్తి పట్ల గట్టిగా నిక్కార్సుగా మాట్లాడటం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఒక పేదవాడికి అన్యాయం జరిగింది, ఒక పేదవాడి పట్ల ఇంకోరు దుర్మార్గం చేస్తున్నప్పుడు నీ తప్పు అని చెప్పేసి గట్టిగా చెప్తాం. బట్ తప్పు అని చెప్పడమే నేరం అనుకుంటే అది వారి ఇష్టం. తప్పును తప్పుగా దండించడం, తప్పును తప్పుగా మాట్లాడటం, తప్పును తప్పుగా ఎత్తి చూపడం అనేటువంటిది ఇది బెదిరింపుగా కొంతమందికి కనిపిస్తే, ఇది నేరంగా కొంతమంది కనిపిస్తే వాళ్ళ విజ్ఞత. కానీ నేను మాత్రము ఎవరైనా ఎవరి పక్షానైనా గట్టిగా నేను నా కుటుంబం కోసం మాట్లాడుకుంటే తప్పు, నా పిల్లల కోసం మాట్లాడుకుంటే తప్పు, నా సొంత ఆస్తి పెంచుకోవడం కోసం మాట్లాడితే తప్పు, నా స్వార్థం కోసం మాట్లాడితే తప్పు. నేను ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి క్రమంలో ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి అనార్థులు, అభాగ్యుల కోసం నేను గట్టిగా మాట్లాడటం అనేటువంటి నేను కరెక్ట్గానే భావిస్తాను. సో మీ నార్కట్పల్లి ఈ ప్రాంతంలో మరి మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు కబ్జా చేశారు భూమి అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీంట్లో మీకు మీ దాకా వచ్చిందా, మీ దృష్టికి వచ్చిందా? దీని ఏంది అసలు పరిస్థితి? అది నేను కరెక్ట్ కాదని నేను భావిస్తా ఉన్నా.
ఎందుకు అని అంటే ఒక వ్యక్తి మీద ఆరోపణ చేస్తున్నప్పుడు జగదీష్ రెడ్డి మీద రిజిస్ట్రేషన్ ఉన్నదా లేదా అని ఆ పత్రాలు తీసుకొచ్చేసి చూపిస్తే నేను దాని మీద మాట్లాడతా. ఎవరిదో ఒక పేరు చెప్పేసి దాని చుట్టూ జగదీష్ రెడ్డి చుట్టూ అల్లటం అనేటువంటిది అది అబద్ధం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీరు దాని మీద ఏదన్నా ఆధారాలు తీసుకొస్తే నేను మాట్లాడతాను. సో మీకు దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్లో ఈ మధ్యకాలంలో అవినీతి బాగా జరుగుతుంది అన్నట్టు కూడా చెప్తున్నారు కదా. సో దీని వెనకాల అంటే వర్గ పోరాటం ఏమైనా ఉందంటారా, లేకపోతే నిజమేనా? దాన్ని కూడా నేను కరెక్ట్ అని అనుకోవట్లేదు. ఎందుకు అని అంటే ఆ టెంపుల్ సంబంధించినటువంటి కానీ ఆ టెంపుల్లో జరుగుతున్న విషయాలకు కానీ నాకు కానీ మాతో ఉండేటువంటి నాయకత్వానికి కానీ ఏం సంబంధం లేదు. ఎందుకు అని అంటే నేను కానీ నాతో పాటు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది నాయకులు ఈ రోజుకి ఆ గుట్ట దిక్కు కూడా మేము చూసినటువంటి దాఖలాలు లేవు. అక్కడ అవినీతి జరిగిందా అక్రమాలు జరిగిందా అనేటువంటిది సంబంధించిన అధికారులు ఉంటారు. వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేస్తారు, తేలుస్తారు. తప్పు జరిగితే తప్పు చేసినటువంటి వాళ్ళపైన చర్య తీసుకుంటారు. అది సంబంధించినటువంటి సిస్టంలో జరిగేటువంటి చర్యలు. కాబట్టి దాని గురించి నేను జరిగిందని కానీ జరగలేదని కానీ చెప్పలేను. డేరా బాబా యొక్క భూమి కూడా మీ యొక్క నియోజకవర్గంలో ఉంది. ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉంది మీకు ఏమైనా తెలుసా? కొంతమంది అంటే ప్రచారం కూడా నడుస్తుంది వీరేశానికి ఉండొచ్చు అని. అది ఎక్కడుంటుందో తెలియదు మరి నాకు. దాన్ని ఎక్కడుంటుంది, ఏడుంటుంది, ఎవరుంటారు, మా వాళ్ళకు సంబంధించి అందులో ఎవరు ఉన్నారని చెప్తేనే మాట్లాడతాను. సో పోలీసు వాళ్ళు మీ మాట వినట్లేదని, మీ అనుచరులను ప్రతి చిన్న విషయానికి హింసిస్తున్నారని, పీడిస్తున్నారని, కేసులు పెడతాం, బెదిరిస్తారని కూడా నడుస్తుంది. నిజమేనా? మీకు గ్యాదర్ కిషోర్కు సంబంధాలు ఎలా ఉన్నాయి? పోలీసు వాళ్ళు మా కార్యకర్తల్ని వేధిస్తుంది 100% నిజం. ఇక్కడ వాళ్ళు వేధింపులు అనేటువంటిది మా ఆలోచన కూడా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఈ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారు కానీ ఒక ఫ్రెండ్లీ పోలీసు సిస్టాన్ని తీసుకొచ్చారు. ఓ ఫ్రెండ్లీ గవర్నమెంటు, ఫ్రెండ్లీ పోలీసు, ప్రజలతో ఫ్రెండ్లీ వాతావరణాన్ని కలిగి ఉండాలి పోలీసు అనేటువంటి వాతావరణం. మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మేరకు ఆ సిస్టాన్ని, ఫ్రెండ్లీ వాతావరణాన్ని వీళ్ళు పాటిస్తలేరు. విపరీతమైనటువంటి దెబ్బలు కొడుతున్నారు కార్యకర్తల్ని. దీని మూలంగా ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుందనేటువంటి ఫీలింగ్ మాత్రమే తప్ప పోలీసు వాళ్ళ మీద నాకు వేరే ఫీలింగ్ ఏం లేదు. గ్యాదర్ కిషోర్ గారికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలీసు యంత్రాంగంలో మంచి పట్టు ఉండేది. మరి సో మీకు గ్యాదర్ కిషోర్ మంచి సత్సంబంధాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయం పైన అది తప్పు అని నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే గ్యాదర్ కిషోర్ తుంగతుర్తి నియోజకవర్గంలో చూసుకుంటాడు. మిగతా అన్ని నియోజకవర్గాలలో ఆయన ఏలు పెడతాడు, ఆయన చేస్తాడు అనేటువంటి నేను భావించను. అట్లాంటి వ్యక్తి కూడా కాదని నేను భావిస్తున్నాను. సో ఇంటెలిజెన్స్ సమాచారం కూడా కొంచెం అంటున్న సందర్భం ఏంటంటే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సభ పెట్టినప్పుడు మీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా జనాలు మరి వాళ్ళ సభలో పాల్గొన్నారు అన్నట్టు కూడా, ఇది కూడా కొంచెం తత్సంబంధం మీ వెనక మీరు ఉన్నారా అన్నట్టు కూడా తెలుస్తుంది. దీని ఏం చెప్తారు? ప్రవీణ్ కుమార్ వెనక ముందు పక్కన సైడ్ ఉండవలసిన అవసరం నాకు లేదు. ఎందుకు అంటే ప్రవీణ్ కుమార్ ఉండేటువంటి రాజకీయ పార్టీకి నాకు సంబంధం లేదు. ఆయన బీఎస్పీ పార్టీలో చేరిలు, బీఎస్పీ రాజకీయాల్లో ఉన్నాడు. నేనుగా విప్లవ రాజకీయాల్లో ఉన్నాం. ఆ తర్వాత టీఆర్ఎస్ రాజకీయాలకు వచ్చినాం. బీఎస్పీనో ఇంకో పార్టీతోనో తత్సంబంధాలు కొనసాగించే నేచర్ కూడా నాది కాదు. ఏ పార్టీలు ఉన్నా కమిట్మెంట్తో ఉండటం, కమిట్మెంట్తో పనిచేయటం, అధినాయకత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేయటం. నాకు నచ్చకుంటే నచ్చదని చెప్పేటువంటి మెంటాలిటీ తప్ప ఇక్కడుండి ఇంకొకరితో దోస్తానం చేసి, ఇక్కడుండి ఇంకొకరితో పనిచేసి, ఇక్కడుండి ఇంకొకరితో ఇది చేసేటువంటి నేచర్ నాది కాదు. అందులో ఇంకొకరి సభను సక్సెస్ చేసేటువంటి ఒక సంకుచితమైనటువంటి ఆలోచన, ఒక అవకాశవాద రాజకీయాలు కూడా నాకు కావు. సో కాంగ్రెస్ వాళ్ళతో కూడా టచ్లో ఉన్నారు. వీరేశం టికెట్ కోసం అంటే ఇప్పుడు అంటే ఇంకా ఎలక్షన్స్ ఉన్నప్పుడు టికెట్ కోసం కూడా జంప్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీని మీద ఏం చెప్తారు? జంప్ అయ్యే అవకాశం ఉందని నీకు చెప్పిన వాళ్ళు ఎవరో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. జంప్ కావాల్సినటువంటి అవసరం లేదు. టికెట్ పార్టీ మాదే, మేము ఈ పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. ఈ పార్టీని వదిలిపెట్టిపోవాల్సినటువంటి అవసరం లేదనే భావన నాకున్నది. మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే కన్నతండ్రి లాంటి వాడు, పార్టీ అంటే కన్నతండ్రి లాంటిది అనేటువంటి దాని ఫీలింగ్లోనే ఉన్నాం. కాబట్టి కన్నతల్లి లాంటి పార్టీలో కన్నతండ్రి లాంటి వ్యక్తి
అనేటువంటిది కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నంత మాత్రమున ఇంకో పార్టీతో రిలేషన్ ఏర్పాటు చేసుకొని ఇంకో పార్టీలో ఖర్చు పెట్టేటువంటి ఒక నేచర్ అయితే నాది కాదు. సో ఈ మధ్యకాలంలో బాగా గ్రామ పంచాయతీలు కావచ్చు ప్రతి పల్లెకు కూడా దర్శిస్తున్నారని కూడా తెలుస్తుంది. సో దీని ఇంకా రాజకీయ కోణం ఏం లేదా? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరిగిన దానికంటే ఇంకా నేను దాంట్లో ఒక 50% మాత్రమే తిరుగుతున్నా. ఇంకొక 50% తిరగవలసి ఉంది. అంటే నేను 100% ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉదయము 8కి స్టార్ట్ అయితే రాత్రి 9 వరకు కంటిన్యూ తిరిగేది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఈ ఈ 3 ఏళ్ల కాలంలో ఎవరైనా చనిపోతేనో, పెళ్ళి ఉంటేనో, ఏదైనా ఫంక్షన్ ఉంటేనో, ఏదైనా ఆపద ఉంటేనో పరామర్శించడం మాత్రమే పోతున్నా తప్ప అప్పుడు తిరిగిన దాంట్లో ఒక 50% మాత్రమే తిరుగుతున్నాను నా భావన. సో మీ పార్టీలకు వేరే పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఏం అనిపించలేదా? సో ఇప్పుడు అంగీకరించారా? పార్టీలో ఇమిడిపోయే అవకాశం ఉందా? 100% ఎవరైనా వచ్చి పార్టీలో చేరవచ్చు. ఎవరైనా మీ పార్టీ రాజకీయాలు నచ్చి, కేసీఆర్ యొక్క విధి విధానాలు నచ్చి, ఈ ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీ నచ్చినటువంటి ఎవరైనా ఈ పార్టీలో చేరవచ్చు. చేరటంలో తప్పు లేదు. కాబట్టి చేరినటువంటి వాళ్ళు ఎవరి అవకాశాల కోసం వాళ్ళు పనిచేసుకోవచ్చు కూడా. దాన్ని కూడా నేను తప్పుపట్టను. సో మీ అన్మాయులకు మరి ప్రభుత్వ పథకాలు సీఎం రిలీఫ్ ఫండ్స్ విషయంలో కానీ ఎలా ముందుకెళ్తున్నారు? మరి ఇలాంటివి లబ్ధి కోరకము, అలాగనే దళిత బంధు విషయంలో కూడా మరి మీ వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి ఇప్పించే విషయంలో ఎలా ఉంటారు? తెలంగాణ గవర్నమెంటు ఏ స్కీమ్ తీసుకున్నా లబ్ధిదారుల ఎంపిక అనేటువంటిది పారదర్శకంగా జరుగుతుంది. అంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇస్తానన్నారు. అది విడతల వారికి ఇస్తానన్నారు. ఇవాళ కాకుండా రేపు వస్తుంది, రేపు కాకుండా ఎల్లుండి వస్తుంది. దానికోసం బాధపడవలసినటువంటి అవసరం, ఆవేదన చెందవలసినటువంటి అవసరం అంతకంటే లేదు. సభ్యత్వం విషయంలో కూడా మీ పాత్ర చాలా తక్కువగా ఉందన్నట్టు అంటుంది. పార్టీ బాగా కార్యకర్తలను, బలమైన కార్యకర్తలను తీసుకురావాల విషయంలో ఎలా ఉంటారు? మరి ముఖ్యమంత్రి గారు నాకు ఆ బాధ్యత ఒప్పజెప్పలేదు, నేను చేయలేదు. ఎవరికి ఆ బాధ్యత ఒప్పజెప్తే అలా చెప్పు. నాకు ఇచ్చిన రోజు నేను 100% చేస్తాను. మీ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇందులో ఉంటారా? సర్దుమనుగుతారా? నాకు ఇందులోనే ఇస్తారు, ఇందులోనే ఉంటాను, ఇందులోనే డెఫినెట్లీ పోటీ చేస్తారు రేపు వచ్చేటువంటి ఎన్నికలు. సో మా టీవీ తరపున మీ యొక్క అభిమానులకు ఏం చెప్తారు? కార్యకర్తలకు, నాయకులకు, అందరికీ, ప్రజలకు, ఈ నియోజకవర్గంలో ఉండే అన్ని వర్గాల, అన్ని సెక్షన్ల ప్రజలతో పాటు నాతో గత 4 సంవత్సరాలుగా, అంతకుముందు 4.5 సంవత్సరాలుగా, అంటే తెలంగాణ ఉద్యమంలో నేను 2010లో జాయిన్ అయిన కానుండి నేటి వరకు నాతో కలిసి నడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్పకుండా మనల్ని ప్రోత్సహిస్తారు, మనకు టికెట్ ఇస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. తప్పకుండా ఆయన నాయకత్వంలో మనం ఈ ప్రాంతంలో పోటీ చేద్దాం, గెలుద్దాం, ప్రజలకు సేవ చేద్దాం, ఎవరు ఎలాంటి అధైర్యపడొద్దని చెప్పేసి నేను చెప్తాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే, తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మరి మీరు ఖచ్చితంగా కూడా టికెట్ తీసుకొని ప్రజల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. సో ఇదండి మరి ఒక సుదీర్ఘంగా మరి చాలా రోజుల తర్వాత తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరి వేముల వీరేశం గారు మనకు చక్కటి అవకాశం ఇచ్చారు. ఇదే పార్టీలో ఉంటాను, ఇక్కడే ఉంటాను, ఉద్యమం కారకునిగా ముందుకు వచ్చాను, నేను చాలా సేవా కార్యక్రమాలు చేశాను. 2018లో జరిగినటువంటిది మొత్తం కూడా విశ్లేషణ చేశాము. మరి ఈసారి ఖచ్చితంగా పార్టీ నాకు టికెట్ ఇస్తుంది, ఖచ్చితంగా నేను గెలుస్తాను, ప్రజలకు ముందుకెళ్తారని తన సంస్థ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేశాను. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశాను, కానీ అప్పుడు ఎమ్మెల్యేగా పరిగణలోకి వచ్చింది. ఇప్పుడు చేస్తున్నా కనుక అప్పటికంటే అప్పుడు ఎక్కువ చేశాను. అదే దృష్టితో ముందుకెళ్తున్నాను మనకు తెలియజేశారు. చూస్తూ ఉండే విత్ న్యూస్ కెమెరామ్యాన్ అఖిల్తో మీ సురేష్ దండు.